హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు పెట్టబోయే వీడియోకి మా అమ్మగారు రీసెంట్గా కాశీ వెళ్ళొచ్చారు కదా, ఆ యాత్ర ఎలాగైంది అండ్ ప్రయాగరాజ్లోని ఎక్కడెక్కడ ఏమేమి దేవుళ్ళు దర్శించుకున్నారో అవన్నీ వన్ బై వన్ నేను మీకు పూర్తిగా వివరించడానికి ప్రయత్నిస్తాను. అసలు యాత్రలకు వెళ్ళేవారు టూరిస్ట్ బస్సులో వెళ్ళటం సేఫ్టీయా లేక ట్రైన్కి వెళ్ళటం సేఫ్టీయా అనేది మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మా వాళ్ళు ట్రైన్కి వెళ్ళారు. ట్రైన్ జర్నీలో చాలా ఇష్యూస్ అయినాయి. దాన్ని కూడా మీకు వన్ బై వన్ వీడియోలో తెలుస్తాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైన్గా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు తెలిసిన విషయాలు అండ్ మా అమ్మగారు అక్కడ కలెక్ట్ చేసుకొచ్చిన ఫొటోస్ వీడియోస్ ఆధారంగానే ఈ వీడియో తీస్తున్నాను. ఎక్కడ ఎవరి దగ్గర కాపీ చేయలేదు అండ్ ఎక్కడ కూడా ఫొటోస్ అనేది కలెక్ట్ చేయలేదు. డైరెక్ట్గా మా అమ్మగారు తీసుకొచ్చిన ఫొటోస్ ద్వారానే వీడియోస్ ద్వారానే నా దగ్గర ఉన్న వాటితోనే నేను తెలుసుకుని ఆ దేవాలయాల కోసం బాగా సెర్చ్ చేసుకుని తర్వాత నేను వీడియో చేశాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎం వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం మేము ఏ పోస్టులు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందిస్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ మా అమ్మగారు విజయవాడ టు ప్రయాగరాజ్కి ట్రైన్ ఎక్కేశారు. విజయవాడలో కూడా కొంచెం విషయాలు జరిగినాయి. అక్కడ అది వేరే విషయం. ట్రైన్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారని తెలిసింది. సో నాకు తెలిసిన బట్టి అయితే ట్రైన్కి వెళ్ళటం సేఫ్టీ కాదు, టూరిస్ట్ బస్సుకు వెళ్తేనే బెస్ట్ అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో తెలియపరచండి కామెంట్స్లో. ఇక్కడ ప్రయాగరాజ్లోని ఫస్ట్ ప్రయాగరాజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కాశీ యాత్రలోనే ఈ ప్రయాగరాజ్ దర్శనాలన్నీ వన్ బై వన్ చూసుకున్నారంట. అక్కడ మా అమ్మగారికి కూడా తెలియదు, అక్కడ వెళ్ళి చూసారు తప్ప అక్కడ ఏ ఊళ్ళో దేవుళ్ళు కూడా తెలియదు. అదే టూరిస్ట్ బస్కి వెళ్తే వాళ్ళందరి దగ్గర ఉండి అన్నీ చూపిస్తారని తర్వాత వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత తెలిసింది. మన దేశంలోనే అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలు గంగా, యమున, సరస్వతి నదులు అన్నీ ఒకే చోట ప్రవహించే ప్రదేశం ఏంటంటే అది ప్రయాగరాజ్ అంట. ఇంకా ఈ ప్రయాగరాజ్లోని అష్టదిశ శక్తిపీఠంలోనే మాధవేశ్వరి శక్తిపీఠం ఒకటి ఉంది. ఇంకా చాలా పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. వన్ బై వన్ నీకు అన్ని లైన్గా వివరిస్తాను. ఫస్ట్ అయితే ప్రయాగరాజ్లోనే ఈ నది తీరాన 3 దానాలని చేస్తారు. ఒకటి పిండదానం, ఒకటి వేడి దానం, రెండోదేమో గంగా పూజ. గంగా పూజ అనేది పసుపు కుంకుమలతో గంగలోనే కలిపి పూజ చేసుకోవటం. ఇంకా వేణి దానం అంటే దంపతులు కలిసి చేసే పూజ అని తెలిసింది. వేణి దానం దంపతులు ఇద్దరు కలిసి పూజ చేసుకుంటే, వేణి అంటే వెంట్రుకలు అని అర్థం. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆడవాళ్ళ వెంట్రుకలు కట్ చేసి నది మధ్యలోకి వెళ్ళి త్రివేణి సంగమం మధ్యలోకి వెళ్ళి కలుపుతారంట. వాటికి ఇక్కడ పూజారులు ఉంటారో పూజారులు మాట్లాడుకోవాలని అన్నారు. ఇంకా పిండదానం కూడా కామన్. పిండదానం కూడా చేస్తారు. ఇక వేణిదానం విశేషం ఏంటంటే ఈ వేణిదానం అనేది ప్రయాగరాజ్లోనే మాత్రమే చేస్తారు. ఇంకెక్కడ శక్తిపీఠాల్లో కానీ ఇంకా గుళ్ళో ఇంకెక్కడ దేవస్థానంలో కూడా ఈ వేణిదానం అనేది పూజ చేయరంట. ఒక్క ప్రయాగరాజ్లో చేస్తారు. అది లైఫ్ టైంలో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందంట. ఇంకొక విషయం ఏంటంటే పిండదానం చేసిన వాళ్ళు వేణిదానం చేయకూడదంట. వేణిదానం ఇంకో రోజు వెళ్ళాలని, ఇంకోసారి వెళ్ళినప్పుడు చేసుకోవాలని తెలుసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన కాశీ నుంచి గంగను తెచ్చుకుంటారు అంటారు, కానీ కాశీ నుంచి గంగను కానీ అసలు ఏమీ తెచ్చుకోకూడదు. ఇదొక విషయం తెలుసుకున్నాను. కాశీ గంగ అంటారు. త్రివేణి సంగంలో వాటర్ తెచ్చుకొని అయ్యే కలుపుకుని అందరికీ ఇంటికాడ పంచిపెట్టుకుంటారు. అంటే లొకేషన్ అయితే చాలా బాగుంది. భగవంతుడి దయ నా మీద ఉంటే నాకు కూడా ఈ ప్రయాగరాజ్ వెళ్ళాలని కూడా అనుకున్నాను. భగవంతుడి దయ నా మీద ఉంటే ఆయన తీసుకెళ్తారు. ఇంకా ఈ త్రివేణి సంగమానికి మనం బోటు మీద వెళ్ళాలి. మధ్యలో చెక్క ఆకారంలో అమర్చి ఉంటుందంట. ఆ చెక్క ఆకారం మీద ఉంచుని కిందకి దిగి స్నానం చేయాలంట. అది కూడా పెద్ద లోతు ఏమి ఉండదు. ఇంకా వేసవి కాలంలో మొత్తం సగ్గా నీరు కూడా ఉంటుంది, సగం సగం. ఎలాంటి ఇబ్బంది ఉండదు, అసలు భయం ఉండదు. అండ్ భయం వేసిన వాళ్ళకి సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. అవి వేసుకుని ప్రయాణించవచ్చు బోట్ మీద. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాగరాజ్ అనేది ఒక యాత్ర మాత్రమే కాదు, భారతదేశంలో అతి పురాతన నగరం. ప్రయాగ్ అంటే సంగమించే అనే అర్థం. ప్రయాగరాజ్ అంటే సంగమాలకు రాజు అని అంటారు. మన దేశంలో ఎన్నో త్రివేణి సంగమాలు ఉన్నాయంట. కానీ మన దేశంలో ప్రధాన పుణ్యనదులు గంగా, యమున, సరస్వతి ఒకే చోట ప్రవహించే ప్రదేశమే ఒక ప్రయాగరాజ్ మాత్రమే. అందుకే దీన్ని
అన్ని సంగమాలలో కళ ప్రధానమైనదిగా ప్రయాగ్రాజ్గా చెబుతారు. మనం సృష్టించిన సృష్టికర్త అయిన బ్రహ్మ మొట్టమొదటి యాగాన్ని ఈ ప్రయాగ్రాజ్లోనే చేశారని హిందువుల యొక్క నమ్మకం అని చాలా మంది అక్కడ చెప్పారంట. ఇక్కడ 12 ఏళ్ళకి ఒకసారి త్రివేణి సంగమంలో కుంభమేళం అనేది జరుగుతుంది. ప్రపంచంలో నలుమూలల కూడా నుండి లక్షలాది మంది భక్తులు ఈ కుంభమేళాలకు పాల్గొంటారు. 1583లో ప్రయాగ్రాజ్ని అక్బర్ అలహాబాద్గా మార్చారు. ఇంకొక విషయం ఏంటంటే అలహాబాద్ అయినా ప్రయాగ్రాజ్ అన్నా కూడా ఒకటి అని అర్థం అంట. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ 2018లో అలహాబాద్ను మళ్ళీ ప్రయాగ్రాజ్గా మార్చారంట. ఈ నదులు మనం దూరంగా చూస్తే వాటి డిఫరెన్స్ ఆన్ కలర్స్ కూడా తెలుస్తుంది. యమునా నది ముదురు ఆకుపచ్చ రంగులో డార్క్ గ్రీన్లో ఉంటుంది. అండ్ గంగా నది ఏమో మట్టి రంగులో ఉంటుంది. నెక్స్ట్ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించి ఈ ప్రదేశాలను కలుస్తుందంట. నేను ముందుగా చెప్పాను కదా, ఈ నదుల దగ్గర 3 పూజలు అనేది జరుపుతారని. ఒకటి గంగ పూజ, రెండోదని వేణి దానం, మూడోది పిండదానం. ఈ మూడిట్లకి డబ్బులు మనం పొంతుల్ని మాట్లాడుకుని ఎంతెంతో వాళ్ళకి పే చేసేస్తే వాళ్ళు పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా వాళ్ళ కిట్ ద్వారా మనకి ఇచ్చేస్తారంట. ఈ నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఈ ప్రయాగ్రాజ్లో 1 by 1 అన్ని దేవాలయాలు దర్శించుకున్నారు. అది కూడా మీకు 1 by 1 నాకు తెలిసిన విధంగా మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రయాగ్రాజ్లో నది స్నానం అయిపోయిన తర్వాత బడే హనుమాన్ ఆలయానికి వెళ్ళారంట. ఇక్కడ నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ మా అమ్మగారు నేను రూట్ మ్యాప్లో చూసుకోమని చెప్పాను. దాన్ని బట్టి అయితే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అని చెప్పారు. ఈ ప్రయాగ్రాజ్లో ప్రధాన ఆలయాలలో ఈ బడే హనుమాన్ ఆలయం కూడా ఒకటి. ఈ హనుమంతుని దర్శించుకోవడానికి లోకల్ పీపుల్స్ ప్రతి మంగళవారం ఇక్కడికి వస్తారంటే ఇక్కడ ప్రతి మంగళవారం దర్శించుకోవడానికి. ఈ ఆలయాన్ని 1787లో నిర్మించారంటే ఈ ఆలయంలో 20 అడుగులు ఆంజనేయస్వామి శయన భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అని ఇక్కడ వాళ్ళు చెప్తారు. మనకు చాలా ఇష్టమైన రామాయణంలో ఒక ఘట్టం హనుమంతుడు లంకా దహనం చేస్తారు కదా, అందులో భాగమే ఈ బడే హనుమాన్ లంకా దహనం పూర్తయిన తర్వాత హనుమంతుడు బాగా అలసిపోయి ఇక్కడ అలసట పోగొట్టుకోవడానికి ఇక్కడ ఇదే ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారంట. అందుకే స్వామివారు ఇక్కడ పడుకుని దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ప్రయాగ్రాజ్లోనే వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని అక్కడ గంగాదేవి ప్రత్యక్షంగా ఈ హనుమాన్ని అభిషేకం చేస్తుంది. అండ్ ఆ నీరు విగ్రహాన్ని పాదాలు తాకితేనే ఆ వరద ఉధృతి అనేది తగ్గుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఈ బడే హనుమాన్ దర్శించుకున్న తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో మాధవేశ్వరి శక్తిపీఠం అనేది ఉంటుంది. ఇక్కడ మాధవేశ్వరి అని పిలువరు, ఆలోపి దేవి అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన అనేది ఉండదు. ఈ అమ్మవారు ఒక పల్లకిలో అదృశ్య రూపంలో దర్శనమిస్తారు. చాలా శక్తివంతమైన అమ్మవారు అని అక్కడ ఉన్న వాళ్ళందరి నమ్మకం. అష్టదశ శక్తిపీఠాలలో ఒకటైన ఈ మాధవేశ్వరి శక్తిపీఠం 14వ శక్తిపీఠం. ఎక్కడ సతీదేవి చేతి వేలు పడ్డాయని చెప్తారు. ఎలాంటి గ్రహారాధన లేని ఏకైక గుడి ఈ మాధవేశ్వరి టెంపుల్ ఒకటే మాత్రమే. గర్భగుడిలో ఒక ఉయ్యాల ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ ఉయ్యాలను మాత్రమే పూజిస్తారు. అండ్ వనవాసానికి వచ్చినప్పుడు సీతారామ లక్ష్మణులు కూడా ఈ ప్రయాగ్రాజ్లు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకున్నారంట. మాధవేశ్వరి ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ నాగవాసుకి ఆలయం అనేది ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళారు. ఈ ఆలయం అనేది గంగా నది ఒడ్డున ఉంటుంది. అండ్ సర్పాలకు రాజు నాగవాసుకి. మహాశివుని మెడలో ధరించిన సర్పమైన నాగవాసుకి గుడియే ఈ గుడి. ఈ గుడి ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం. కథ ఏంటంటే మన క్షీరసాగర మదనం గురించి వింటూ ఉంటాం కదా. ఆ క్షీరసాగర మదనంలో మేలి పర్వతానికి ఒక సర్పాన్ని తాడుగా కట్టి చిలికారు కదా, ఆ సర్పమే ఈ వాసుకి. అప్పుడు జరిగిన ఆ రాపిడికి ఆ వాసుకి శరీరానికి గాయమయ్యాయి. తన పరిస్థితి చూసిన విష్ణుమూర్తి ప్రయాగ్రాజ్లో సమీపంలో సరస్వతి నది తీరాన స్నానం చేసి ఇక్కడ చేత తీరమని చెప్పారంట. అలా నాగవాసుకి తన గాయాలన్నీ మానే వరకు అక్కడే తపస్సు చేసుకుంటూ ఈ ప్రదేశంలోనే గడిపారంట. గాయాలు పూర్తిగా మానాక ఆ నాగవాసుకి ప్రాతలోకానికి వెళ్ళిపోయిందంట. ఈ నాగరాజు వాసుకి దర్శించుకుంది. తర్వాత వేదాలలో చెప్పబడే సప్త ఋషుల్లో భరద్వాజ మహర్షి ఒకరు ఈ ఆలయానికి కూడా దర్శించుకున్నారు. ఈ భరద్వాజ ఆలయం కూడా నాగవాస కాలం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లే ముందు భరద్వాజ్ పార్క్ అనేది ఉంటుంది. ఇంకా ఆ పార్క్ దగ్గర భరద్వాజ్ మహర్షి స్టాచ్యూ కూడా ఉంటుంది. ఆ పార్క్ నుంచి కొంచెం దూరం నడిచి వెళ్తే లోపలికి సందులోంచి భరద్వాజ్ మహర్షి ఆశ్రమం అనేది ఉంటుంది. ఈ భరద్వాజ్ మహర్షి దేవగురువైన బృహస్పతి కుమారుడు. ఇంకా మహాభారతంలో గురు పాండవులు కుల గురువు అయిన ద్రోణాచార్యుని తండ్రి. ఈ భరద్వాజ్ మహర్షి ఆయన గురించి చెప్పాలంటే చాలా కథ ఉంది. మనం తెలుసుకోవాలంటే వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు మొట్టమొదటిగా నదిని దాటి ప్రయాగ్రాజ్లోని అక్షయభట్ వచ్చిన తర్వాత అక్షయభట్ అనేది
మామగారు ఫొటోస్ తీసుకుని రాలేదు. దాన్ని బట్టి అందుకే అక్షయ భట్ గురించి చెప్పలేదు. ఈ అక్షయ భట్ వచ్చిన తర్వాత భరద్వాజ్ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఈ ఆశ్రమంలో కొన్ని రోజులు సీతారామ లక్ష్మణులు ఆశ్రయించారని అక్కడ ఉన్న జనం అంటూ ఉంటారు. ఇక ప్రయాగరాజ్ నుంచి కాశీకి వెళ్లే మార్గం మధ్యలోనే సీతాదేవి తన తల్లి అయిన భూమిలోకి ప్రవేశించిన ప్రదేశాలు ఇక్కడ ఉంది. ఈ ప్రదేశాన్ని సీతామహి అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే జంగీగంజ్ అనే జంక్షన్ లో ఆటో ఎక్కితే అక్కడ నుంచి ఈ సీతామహికి వాళ్ళు తీసుకువెళ్తారు. ఈ ప్రదేశంలో చాలా అందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ చాలా బాగుంటుంది కూడా ఈ ప్రదేశం. నెక్స్ట్ ఏంటంటే ఈ సీతామహికి వెళ్ళగానే ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళ్తే ఆంజనేయస్వామి ఆలయం ఉంటుంది. కుడి వైపుకు వెళ్తే సీతాదేవి ఆలయం ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ముందుగా 108 అడుగుల భారీ ఎత్తున ఆంజనేయస్వామి స్టాచ్యూ అనేది ఉంటుంది. ఈ ఆలయాన్ని కొండ ఆకారంలో కూడా నిర్మించారంట. ఆ కొండ ఆకారంలో నుంచి లోపలికి వెళ్ళాలి. కొండ ఆకారం నుంచి లోపలికి వెళ్ళగానే రామాయణంలో జరిగిన ఘట్టాలన్నీ ఒక్కొక్క చిత్రపటం లాగా నిర్మించారంట లైన్ గాని. ఇక మన సీతమ్మ తల్లి తనువు చాలించిన పవిత్రమైన ప్రదేశం ఇది. ఇంకా ఈ సీతమ్మ తల్లి ప్రదేశాన్ని సీతామహి లేదా సీతా సమేత అని కూడా పిలుస్తారంట. ఇక ఈ ఆలయాన్ని ఎక్కడా లేని విధంగా 2 అంతస్తులుగా నిర్మించారు. పై అంతస్తులోని అద్దాల మండపంలో అమ్మవారు పాలరాతి విగ్రహంలో దర్శనమిస్తారు. అబ్బాయి ఎంత కలకల్లాడిపోతుంది. సీతమ్మ తల్లి విగ్రహం చాలా బాగుంది కదా. డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అవును, ఎంతమంది సీతామహికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇక కింద అంతస్తులో అయితే అమ్మవారు భూమిలోకి చేరుకున్నట్లు ఏర్పాటు చేశారు. తెరలని పాలరాతితో ఎంత మధురంగా, ఎంత అందంగా చెక్కారో కదా, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వీడియో చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ పోస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ and share your friends and family members. Thank you all. Bye bye.